హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కోపిష్టి బాస్ మొగుడైతే పార్ట్ 8 మరి కథలోకి వెళ్తే బయట ప్రపంచం ఇంకా నిద్రలోనే ఉంది. కానీ ఐసీయూలో మాత్రం నిద్రకు చోటు లేదు. అక్కడ మృత్యువు ఏ క్షణాన్ని తలుపు తడుతుందో తెలియని ఉత్కంఠ. వెంటిలేటర్లు, మానిటర్ల శబ్దాలు ఒక రకమైన భయానక సంగీతాన్ని వినిపిస్తున్నాయి. అమూల్య విక్రమ్ మంచం పక్కనే కూర్చుని ఉంది. గత 24 గంటలుగా ఆమె కంటి మీద కునుకులేదు. ఆమె చూపులు విక్రమ్ ముఖం మీదే ఉన్నాయి. ఆక్సిజన్ మాస్క్ వెనక ఉన్న అతని ముఖం ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతత ప్రాణం లేని దాంట్లో భయపెడుతుంది. ఆ మెల్లగా అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఆ చేయి చల్లగా ఉంది. విక్రమ్ ఆమె గొంతులో వణుకు. మీరు మొండివాడని నాకు తెలుసు. మీకు కావాల్సిన సాధించేదాకా వదలరని తెలుసు. ఇప్పుడు కూడా అలాగే మొండిగా మృత్యువుతో పోరాడండి, గెలవండి, నా కోసం, మన కోసం. ఆమె కన్నీటి చుక్క అతని అరచేతిలో పడింది. ఆమెకు విక్రమ్ డైరీలోని మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఆమె కళ్ళల్లో నా పట్ల ద్వేషం పోయి చిన్న నమ్మకం కలగాలి. నమ్మకం కాదు విక్రమ్, ప్రేమ కలిగింది. అవును, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. రాక్షసుని ప్రేమించిన రాజకుమారి కథలు పుస్తకాల్లోనే ఉంటాయని అనుకున్నాను. కానీ ఆ రాక్షసుడు తన కోసం ప్రాణాలు ఇచ్చే ప్రేమికుడని తెలిసాక ప్రేమించకుండా ఎలా ఉండగలను? అంతలో ఐసీయూ డోర్ తెరుచుకుంది. డాక్టర్ చక్రవర్తి లోపలికి వచ్చారు. ఆయన వెనక నర్సు. డాక్టర్ మానిటర్స్ చెక్ చేశారు. కను రెప్పలు పైకి లేపి చూశారు. అమూల్య ఆశగా ఆయన వైపు చూసింది. డాక్టర్, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? డాక్టర్ నిట్టూర్చాడు. బీపీ కొంచెం స్టేబుల్గా ఉంది అమూల్య, కానీ బ్రెయిన్ రెస్పాన్స్ లేదు. బుల్లెట్ షాక్ నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపింది. వచ్చే 24 గంటలు చాలా కీలకం. ఆయన శరీరం కోలుకుంటుంది, కానీ ఆయన మనసు మాత్రం గాఢ నిద్రలో ఉండిపోయింది. మనం వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేం. ఆ మాటలు అమూల్య గుండె బరువుని పెంచాయి. ఆయన వింటాడు డాక్టర్, నేను పిలిస్తే ఆయన పలుకుతారు. నాకు నమ్మకం ఉంది అంది దృఢంగా. డాక్టర్ చిన్నగా నవ్వి, ప్రేమలో ఉన్న శక్తి వైద్యంలో ఉండదంటారు. మీ నమ్మకం గెలవాలి అని చెప్పి వెళ్ళిపోయారు. హాస్పిటల్ వెంటిలేటింగ్ లాంజ్ ఉదయం 7 గంటలు. గాయత్రీదేవి ఆతృతగా పాచర్లు చేస్తున్నారు. ఆమె పక్కన ప్రముఖ లాయర్ సుబ్బారావు, 2 అసిస్టెంట్లు ఉన్నారు. సుబ్బారావు గారు, పేపర్సు రెడీ అయ్యలేదా? గాయత్రీదేవి గద్దించింది. అయ్యాయి మేడం, కోర్టు ఆర్డర్ ఇంకా రాలేదు, కానీ మనం లీగల్గా విక్రమ్ గారికి గార్డియన్స్ కాబట్టి ఆయన్ని షిఫ్ట్ చేసే హక్కు మనకుంది. ఎయిర్ అంబులెన్స్ కూడా 9 గంటలకు ఎయిర్పోర్ట్లో రెడీగా ఉంటుంది. గుడ్, నాకు కావాల్సింది అదే. విక్రమ్ని ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్తే నా హాస్పిటల్, నా డాక్టర్లు ఉంటారు. అప్పుడు వాడిని బతికించాలా లేక శాశ్వతంగా నిద్రపుచ్చాలా అనేది నేను డిసైడ్ చేస్తాను. ముఖ్యంగా ఆ అమూల్య గాడిదను నా కొడుక్కి దూరంగా ఉంచాలి. గాయత్రీదేవి కళల్లో క్రూరత్వం మెరిసింది. ఆమెకు తెలుసు, విక్రమ్ వైజాగ్లో ఉంటే అమూల్య సెంటిమెంట్తో అతన్ని కాపాడుకుంటుంది. అదే హైదరాబాద్ తీసుకెళ్తే అమూల్యని గేట్ బయట కూడా నిలబడినివ్వదు. పదండి, ఇప్పుడే ఐసీకి వెళ్దాం. అడ్డు వచ్చిన వాళ్ళని పోలీసులతో అరెస్ట్ చేయిద్దాం అని ఆర్డర్ వేసింది. ఐసీయూ కారిడార్. గాయత్రీదేవి తన పరివారంతో ఐసీయూ వైపు దూసుకెళ్తుంది. అక్కడ పిఏ శర్మ, అర్జున్ కాపలాగా ఉన్నారు. ఆగండి, అర్జున్ అడ్డు నిలబడ్డాడు. పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. గాయత్రీదేవి అర్జున్ వైపు అసహ్యంగా చూసింది. ఎవరు నువ్వు? ఫారెస్ట్ ఆఫీసర్వి కదా. అడవిలో జంతువులను కాపాడుకో, ఇక్కడ మనుషుల మధ్య నీకేం పని? పక్కకు జరుగు. మేడం, నేను ఇక్కడ విక్రమ్ గారి వెల్విషర్గా ఉన్నాను. ఆయన కండిషన్ క్రిటికల్. ఇప్పుడు ఆయన్ని కదిలించడం డేంజర్. అర్జున్ గట్టిగా చెప్పాడు. నా కొడుకు గురించి నాకు తెలుసు. శర్మ, లోపలికి రామ్. విక్రమ్ని షిఫ్ట్ చేస్తున్నాం. గాయత్రీదేవి శర్మను ఆదేశించింది. శర్మ తలదించుకున్నాడు. సారీ మేడం, విక్రమ్ సార్ ఆర్డర్స్ వేరు. ఆయన కోలుకునే వరకు ఎక్కడికి షిఫ్ట్ చేయకూడదని ముందే చెప్పారు. వాడు కోమాలో ఉన్నారా విధవా? వాడు ఎలా చెప్తాడు? నేను వాడి తల్లిని, లీగల్ గార్డియన్ని. నా మాటే ఫైనల్.
సుబ్బారావు గారు ప్రొసీడ్. లాయర్ సుబ్బారావు ముందుకు వచ్చి పేపర్స్ చూపించాడు. చూడండి ఆఫీసర్, ఇది మెడికల్ ఎవాక్యుయేషన్ ఆర్డర్. పేషెంట్కి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాం. అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు ఉంటాయి. అర్జున్ ఆ పేపర్ చూసి నిస్సహాయంగా ఉండిపోయాడు. చట్టం వాళ్ళ వైపు ఉంది. గాయత్రీదేవి విజయ గర్వంతో ఐసీయూ డోర్ తెరిచింది. లోపల అమూల్య విక్రమ్ చేయి పట్టుకుని కూర్చుని ఉంది. డోర్ శబ్దం విని వెనక్కి తిరిగింది. గాయత్రీదేవిని చూడగానే ఆమెలో అగ్నిపర్వతం బద్దలైంది. ఆమె లేచి నిలబడింది. సింహం తన పిల్లను కాపాడుకోవడానికి సిద్ధపడినట్టు విక్రమ్ మంచానికి అడ్డుగా నిలబడింది. ఎందుకు వచ్చారు? అమూల్య గొంతులో మంచు గడ్డ కట్టినంత చల్లదనం. నా కొడుకును తీసుకెళ్ళడానికి. పక్కకు జరుగు. గాయత్రీదేవి వార్డ్ బాయ్స్కి సైగ చేసింది. స్ట్రెచ్చర్ తీసుకురండి. ఎవరు కదలడానికి వీల్లేదు. అమూల్య గట్టిగా అరిచింది. ఆమె అరుపుకి ఐసీయూలో నిశ్శబ్దం ముక్కలైంది. ఆయన వస్తువు కాదు, మీ ఇష్టం వచ్చినట్లు పార్సల్ చేయటానికి. ఆయన మనిషి. ఇప్పుడు ప్రాణంతో పోరాడుతున్నారు. ఈ స్థితిలో ఆయన్ని కదిలిస్తే ప్రాణానికి ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. నేను ఆయన్ని ఇక్కడి నుంచి కదలనివ్వను. గాయత్రీదేవి నవ్వి, నువ్వెవరు ఆపడానికి? నువ్వు ఆడి పెళ్ళాంబి కాదు, జస్ట్ ఒక మాజీ ఉద్యోగివి. నీకే అధికారం ఉంది? నేను వాడి తల్లిని. రక్తం పంచుకు పుట్టాడు. రక్తం పంచారా లేక రక్తం తాగారా? అమూల్య మాటలు తూటల్లా పేలాయి. ఆయన గుండెల్లో ఉన్న బుల్లెట్ ఎవరిది? మీది కాదా? కన్న కొడుకుని చంపడానికి కిల్లర్ని పంపిన తల్లివి నువ్వు. ఇప్పుడు మళ్ళీ ఆయన మీద అధికారం చెలాయిస్తావా? సిగ్గు అనిపించడం లేదా? గాయత్రీదేవికి కోపం నశాలానికి అంటింది. అందరి ముందు తన గుట్టు రట్టు చేస్తుందని మండిపడింది. వీళ్ళేంటి చూస్తున్నారు? ఈ పిచ్చిదాన్ని బయటకు లాగండి. విక్రమ్ని షిఫ్ట్ చేయండి అని అరిచింది. వార్డ్ బాయ్స్ అమూల్యని పట్టుకుని లాగడానికి వచ్చారు. అమూల్య వాళ్ళని విసిరగొట్టింది. నన్ను ముట్టుకుంటే చంపేస్తా. ఆమె పక్కన ఉన్న సర్జికల్ కత్తెర తీసుకుంది. దాన్ని తన మెడ దగ్గర పెట్టుకుంది. కాదు, వాళ్ళ వైపు చూపించింది. ధర్మం కోసం యుద్ధం చేయాలంటే ఆయుధం పట్టక తప్పదు. విక్రమ్ని ఎవరైనా తాకితే పొడి చేస్తాను. ఆమె కళ్ళల్లో కాళికాదేవి కనిపించింది. అందరూ ఒక్కడుగు వెనక్కి వేశారు. గాయత్రీదేవి షాక్ అయింది. బెదిరిస్తున్నావా? పోలీసులను పిలుస్తాను. పిలవండి, ఆ పోలీసుల ముందే చెప్తాను మీరు చేయించిన హత్యాయత్నం గురించి. అర్జున్ గారు బయటే ఉన్నారు. ఆయన సాక్ష్యం చెప్తారు. అమూల్య సవాలు విసిరింది. లాయర్ సుబ్బారావు గాయత్రీదేవి చెవులో గుసగుసలాడాడు. మేడం, ఇది పబ్లిక్ సీన్ అవుతుంది. మీడియాకు తెలిస్తే మనకే కష్టం. లీగల్గా వెళ్దాం. పోలీసులతోనే పని చేయిద్దాం. గాయత్రీదేవికి ఓటం ఒప్పుకోవటం ఇష్టం లేదు. సరే, పోలీసులు నిన్ను బయట గెంటేస్తారు అని బయటకు వెళ్ళిపోయింది. హాస్పిటల్ బయట అర్జున్ ఫోన్ మాట్లాడుతున్నాడు. సిచ్యువేషన్ సీరియస్. ఆవిడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడుతుంది. లోకల్ ఏసీపీ ఆవిడ వైపు ఉన్నారు. ఫోర్స్ యూజ్ చేసి విక్రమ్ని తీసుకెళ్లే ప్లాన్లో ఉన్నారు. నేనొక్కడిని ఆపలేను. మనకు స్ట్రాంగ్ లీగల్ పాయింట్ కావాలి. అవతల వైపు అర్జున్ గారు, విక్రమ్ సార్ ఒక లివింగ్ విల్ లేదా పవర్ ఆఫ్ అటార్నీ లాంటిది ఏదైనా రాశారా? అర్జున్, నాకు తెలియదు. శర్మగారిని అడగాలి. అర్జున్ వెంటనే శర్మ దగ్గరికి వెళ్ళాడు. శర్మగారు, విక్రమ్ గారు తన యాబ్సెన్స్లో నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికైనా ఇచ్చారా? శర్మ ఆలోచించాడు. అవును, గుర్తుంది. హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు ఒక స్పెషల్ డాక్యుమెంట్ తయారు చేశారు. ఒకవేళ తనకేమేం జరిగితే కంపెనీకి మరియు తన పర్సనల్ మెడికల్ డెసిషన్స్కి ఒక వ్యక్తిని నామినీగా పెట్టారు. ఎవరు? అర్జున్ ఆతృతగా అడిగాడు. అది సీల్డ్ కవర్లో ఉంది. నా బ్యాగ్లో ఉంది. కేవలం ఎమర్జెన్సీలోనే ఓపెన్ చేయాలన్నారు. ఇదే ఎమర్జెన్సీ శర్మగారు. ఆవిడ పోలీసులతో వస్తుంది. ఓపెన్ చేయండి. గాయత్రీదేవి ఏసీపీతో కలిసి వచ్చింది. ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయిని అరెస్ట్ చేయండి. నా కొడుకుని కిడ్నాప్ చేసినట్లు కేసు పెట్టండి అని ఆర్డర్ వేసింది. ఏసీపీ అమూల్య దగ్గరకు వచ్చాడు. మేడం, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి. పేషెంట్ని మదర్కి అప్పగించండి. అమూల్య కత్తెర కింద పడేసింది. కానీ ఆమె కళ్ళల్లో ఓటమి లేదు. చట్టం న్యాయం వైపు ఉండాలి సార్, పవర్ వైపు కాదు. మాకు రూల్స్ ఉంటాయి మేడం, రండి అని ఆ లేడీ కానిస్టేబుల్స్ ఆమెను పట్టుకున్నారు. గాయత్రీదేవి విక్రమ్ దగ్గరకు వెళ్ళింది.
మైసన్, నిన్ను ఆ నరకం నుండి తీసుకెళ్తాను. స్ట్రెచ్చర్ కదిలింది. ఆగండి, శర్మ గట్టిగా అరిచాడు. అతని చేతిలో ఒక పత్రం ఉంది. అర్జున్ అతని పక్కన ఉన్నాడు. ఏసీపీ ఆగాడు. ఏంటి? శర్మ ఆ పత్రాన్ని ఏసీపీకి చూపించాడు. సార్, ఇది విక్రమాదిత్య గారు రాసిన జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ మరియు మెడికల్ ప్రాక్సీ. ఇందులో క్లియర్గా రాసి ఉంది, తనకు స్పృహ లేని సమయంలో తన వైద్యానికి సంబంధించిన పూర్తి నిర్ణయాధికారం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ఉంటుంది అని. గాయత్రీదేవి నవ్వింది. ఎవరా వ్యక్తి? నేనే కదా. శర్మ తల అడ్డంగా ఊపాడు. కాదు మేడం. అతను అమూల్య వైపు చూశాడు. ఆ వ్యక్తి కుమార్ అమూల్యవర్మ. ఆ వార్డులో బాంబు పేలినంత నిశ్శబ్దం. గాయత్రీదేవి షాక్తో నోరు తెరిచింది. ఏంటి? అబద్ధం. అమూల్య కూడా ఆశ్చర్యపోయింది. నేనా? శర్మ డాక్యుమెంట్ చదివాడు. నా తల్లి గాయత్రీదేవి గారికి నా మీద ఎలాంటి మెడికల్ అథారిటీ లేదు. నా ప్రాణం మీద, నా చికిత్స మీద సర్వ హక్కులు అమూల్యవర్మ గారికి ఉంటాయి. ఆమె నిర్ణయమే నా నిర్ణయం. సంతకం విక్రమాదిత్య. తేదీ 3 రోజుల క్రితం. విక్రమ్ వైజాగ్ రావడానికి ముందే ఈ జాగ్రత్త తీసుకున్నాడు. తన తల్లి తనను అమూల్యను విడదీయడానికి ఏమైనా చేస్తుందని ఊహించి ఆ ఆయుధాన్ని సిద్ధం చేశాడు. ఏసీపీ ఆ పత్రాన్ని పరిశీలించాడు. లీగల్ స్టాంప్స్, నోటరీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మేడం సారీ, ఏసీపీ గాయత్రీదేవితో అన్నాడు. ఈ డాక్యుమెంట్ ప్రకారం విక్రమ్ గారి గార్డియన్ అమూల్య గారు. ఆమె పర్మిషన్ లేకుండా మీరు ఆయన్ని టచ్ కూడా చేయలేరు. చట్టం ఆమె వైపు ఉంది. గాయత్రీదేవికి పిచ్చెక్కినంత పనైంది. ఇది ఫోర్జరీ. ఆ దొంగ ముండా నా కొడుకును మాయం చేసి రాయించుకుంది. నేను కోర్టుకు వెళ్తాను. వెళ్ళండి మేడం. కోర్టులో తేలేదాకా విక్రమ్ సార్ ఇక్కడే ఉంటారు. అర్జున్ కౌంటర్ ఇచ్చాడు. గాయత్రీదేవి అమూల్య వైపు చూసింది. ఆమె చూపుల్లో ఓటమి, పగ రగులుతున్నాయి. గెలిచాననుకున్నాయేమో అమూల్య. ఇది పేపర్ మీద గెలుపు. ప్రాణం నా చేతిలోనే ఉంది. నీకు తెలియకుండానే నీ కథ ముగిస్తాను అని మనసులో శపథం చేసి విసురుగా వెళ్ళిపోయింది. సాయంత్రం గాయత్రీదేవి వెళ్ళిపోయాక వాతావరణం కొంచెం చల్లబడింది. అమూల్య శర్మ దగ్గరకు వచ్చింది. శర్మగారు, విక్రమ్ నిజంగానే నా మీద అంత నమ్మకం పెట్టుకున్నారా? అవును మేడం. సార్ మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారు. ఆయనకు తెలుసు తన తల్లి తన్ను బలిస్తుందని, కానీ మీరు ఆయన్ని రక్షిస్తారని. ఇప్పుడు ఆ బాధ్యత మీదే. అమూల్య కళ్ళలో నీళ్లు నిండాయి. ఆమె విక్రమ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. మీ నమ్మకాన్ని వమ్ము చేయని విక్రమ్ యముడితో పోరాడైనా సరే మిమ్మల్ని వెనక్కి తెస్తాను. రాత్రి 11 గంటలు. అమూల్య చాలా అలసిపోయింది. సోఫాలో చిన్న కునుకు తీసింది. గదిలో డాక్టర్లు ఎవ్వరు లేరు. సడన్గా విక్రమ్కి అమర్చిన మానిటర్లో శబ్దాలు మారాయి. బీప్ 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 బీప్. అతని హార్ట్ రేటు 150 దాటింది. శరీరం వనకడం మొదలైంది. అమూల్య ఉలిక్కిపడి లేచింది. విక్రమ్, విక్రమ్ ఏమైంది? ఆమె నర్సు బటన్ నొక్కింది. డాక్టర్ అర్జెంటు. డాక్టర్ చక్రవర్తి పరిగెత్తుకుంటూ వచ్చారు. షాక్ మిషన్ రెడీ చేయండి, డాక్టర్ అరిచారు. నర్సు అమూల్యని బయటకు గెంటడానికి ప్రయత్నించింది. నో, నేను వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. అమూల్య మొండికేసింది. డాక్టర్ షాక్ ఇచ్చారు. విక్రమ్ శరీరం పైకి లేచిపడింది. మానిటర్లో లైను ఫ్లాట్గా వస్తుంది. ఇంకోసారి చార్జ్ చేయండి. 200 జౌల్స్, డాక్టర్ అరిచాడు. మళ్ళీ షాకు. నో రెస్పాన్స్. కమాన్ విక్రమ్, బ్రీత్. డాక్టర్ ఛాతీ మీద పంపింగ్ చేస్తున్నాడు. అమూల్య గోడ కానుకొని చూస్తుంది. ఆమె నోటి నుండి మాట రావటం లేదు. ఊపిరి ఆడడం లేదు. దేవుడా, పొద్దున్నే కదా గెలిచాననుకున్నాను. అంతలోనే ఓడిపోనివ్వకు విక్రమ్ ప్లీజ్. మూడోసారి షాక్. మానిటర్లో నిశ్శబ్దం. డాక్టర్ తలదించుకున్నారు. చేతులు ఆపేశారు. ఐఆమ్ సారీ. ఆ మాట వినగానే అమూల్య గుండె పగిలిపోయింది. నో. ఆమె గట్టిగా అరిచి విక్రమ్ మీద పడింది. మీరు చనిపోలేదు, అబద్ధం. లేవండి విక్రమ్, లేవండి. ఆమె అతని గుండె మీద బలంగా గుర్తుంది. నన్ను మోసం చేయకండి, మాటిచ్చారు కదా. ఆమె ఏడుపు ఆ గదిని ద్రవింపజేస్తుంది. అప్పుడు ఆమె చెవి ఆనుకొని ఉన్న విక్రమ్ గుండె దగ్గర ఒక చిన్న శబ్దం. లబ్డబ్, మళ్ళీ లబ్డబ్. మానిటర్లో చిన్న గీత కదిలింది. బీప్ బీప్. డాక్టర్ వెంటనే మానిటర్ వైపు చూశారు. మిరాకిల్, పల్స్ వచ్చింది. ఈజ్ బ్యాక్. అమూల్య తల ఎత్తి చూసింది. విక్రమ్ బతికాడు. ఆమె కన్నీళ్లు
ఆమె పిలుపు అతన్ని మృత్యువు అంచుల నుండి వెనక్కి లాక్కొచ్చాయి. మృత్యువు వెనక్కి తగ్గింది. యముడు ఓడిపోయాడు. కానీ యుద్ధం ఇంకా ముగియలేదు. ఆ గదిలో ఇప్పుడు నిశ్శబ్దం ఉంది. కానీ అది భయపెట్టే నిశ్శబ్దం కాదు, ఒక రకమైన ప్రశాంతత. విక్రమ్ గుండె చప్పుడు మానిటర్లో లబ్డబ్ అని లయబద్ధంగా వినిపిస్తుంది. ఆ శబ్దం అమూల్య ప్రపంచంలోకెల్లా అత్యంత మధురమైన సంగీతంలా అనిపిస్తుంది. అమూల్య రాత్రంతా నిద్రపోలేదు. విక్రమ్ మంచం పక్కన కుర్చీలో కూర్చుని అతని ముఖాన్ని రెప్పవాల్చకుండా చూస్తుంది. ఎక్కడ కళ్ళు మూస్తే అద్భుతం మాయమైపోతుందో, ఎక్కడ మళ్ళీ ఆ మానిటర్ లైను స్ట్రైట్గా మారిపోతుందన్న భయం ఆమెను వెంటాడుతుంది. డాక్టర్ చక్రవర్తి రౌండ్స్కి వచ్చారు. విక్రమ్ రిపోర్ట్స్ చూసి సంతృప్తిగా తల ఊపారు. అమూల్య ఇవారే మిరాకిల్ వర్కర్. మెడికల్ సైన్స్ ఆగిపోయిన చోట ఈ నమ్మకం గెలిచింది. విక్రమ్ ఇప్పుడు స్టేబుల్, వైటల్స్ అన్నీ నార్మల్ అవుతున్నాయి. కానీ డాక్టర్ గొంతులో చిన్న సందేహం. కానీ ఏం డాక్టర్? అమూల్య ఆతృతగా అడిగింది. ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. ఆక్సిజన్ అందక బ్రెయిన్ మీద చిన్న ఎఫెక్ట్ పడి ఉండొచ్చు, లేదా బాడీ రికవర్ అవ్వడానికి టైం తీసుకుంటుందేమో. ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తారో ఖచ్చితంగా చెప్పలేం. అది గంట పట్టచ్చు, వారం పట్టచ్చు. మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి. అమూల్య తల ఊపింది. ఆయన ప్రాణాలతో ఉంటే చాలు డాక్టర్. ఎప్పటికైనా లేస్తారు. నేను ఎదురు చూస్తాను. డాక్టర్ వెళ్ళిపోయాక అర్జున్ కాఫీ తీసుకుని లోపలికి వచ్చాడు. తీసుకోండి అమూల్య గారు. మీరు కూడా పడిపోతే విక్రమ్ గారిని చూసుకునేదెవరు? అమూల్య కాఫీ కప్ తీసుకుంది. థ్యాంక్స్ అర్జున్. అసలు మీరు లేకపోతే నేను ఈరోజు ఏమైపోయేదాన్నో. దేవుడు మిమ్మల్ని అన్నయ్యలా పంపించారు. అర్జున్ నవ్వాడు. అన్నయ్య అన్నారు కదా, ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది. అన్నట్లు బయట పరిస్థితులు బాగోలేదు. గాయత్రీదేవి గారు హాస్పిటల్ నుండి వెళ్ళిపోయారు, కానీ ఊరు వదిలి వెళ్ళలేదు. వైజాగ్లోని ఒక హోటల్లో మకం వేశారు. ఆమె ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారు. అమూల్య కలలో మెరుపు. ఆమె ఎన్ని ప్లాన్స్ వేసినా విక్రమ్ నా దగ్గరే ఉంటారు. చట్టం ధర్మం నా వైపే ఉన్నాయి. గాయత్రీదేవి చేతిలో ఒక గ్లాస్ వైన్ ఉంది. ఆమె కిటికీలోంచి సముద్రాన్ని చూస్తుంది. సముద్రం అల్లకొల్లలంగా ఉంది. ఆ మనసులాగే. మేడం, లాయర్ సుబ్బారావు పిలిచాడు. ఏంటి సుబ్బారావు? ఆ పిల్ల దగ్గర ఉన్న పవర్ ఆఫ్ అటార్నీని క్యాన్సిల్ చేయడానికి ఏదైనా దారి దొరికిందా? కష్టం మేడం, అది చాలా స్ట్రాంగ్గా రాశారు. విక్రమ్ సా స్పృహలోకి వచ్చి దాన్ని రద్దు చేసేంత వరకు అమూల్యదే రాజ్యం. మనం లీగల్గా వెళ్తే నెలలు పడుతుంది. గాయత్రీదేవి గ్లాస్ని టేబుల్ మీద గట్టిగా పెట్టింది. లీగల్గా కాకపోతే అడ్డదారిలో వెళ్దాం. విక్రమ్ ప్రాణం ఆమె చేతిలో ఉంది కదా. కానీ ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి కావలసిన డబ్బు ఎవరి చేతిలో ఉంది? సుబ్బారావుకు అర్థం కాలేదు. డబ్బు కంపెనీది కదా మేడం. కంపెనీ ఎవరిది? నా భర్త స్థాపించింది. విక్రమ్ ఎండి కావచ్చు, కానీ మేనేజర్, షేర్ హోల్డర్స్లో నా మనసులు ఇంకా ఉన్నారు. విను, ఇప్పుడే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడు. విక్రమాదిత్య పర్సనల్ అకౌంట్స్, కంపెనీ ఎమర్జెన్సీ ఫండ్స్ అన్నీ ఫ్రీజ్ చేయించు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టి ఎండి కోమలో ఉన్నారు కాబట్టి ఆర్థిక లావాదేవీలను ఆపేస్తున్నామని చెప్పి సంతకాలు తీసుకో. మేడం, ఇది చాలా రిస్క్. హాస్పిటల్ బిల్లు అయితే విక్రమ్ సార్ ట్రీట్మెంట్ ఆగిపోతుంది. అదైన ప్రాణానికే ప్రమాదం కదా. లాయర్ భయపడ్డాడు. కన్న తల్లి ఇంత కఠినంగా ఉంటుందా? గాయత్రీదేవి కళ్ళల్లో క్రూరత్వం. నాకు తెలుసు, కానీ అమూల్య విక్రమ్ని చావనివ్వదు. తన దగ్గర చిల్లి గవ్వలేదు. అప్పుడేం చేస్తుంది? నా కాళ్ళ దగ్గరకు వస్తుంది. విక్రమ్ని మీరే తీసుకెళ్ళండి, వైద్యం చేయించండి అని ఏడుస్తూ వస్తుంది. అప్పుడు విక్రమ్ నాకు దక్కుతాడు. అమూల్య గెంతేయబడుతుంది. డూ ఇట్ నౌ. ఒక తల్లి ప్రేమ కంటే ఆమె పంతం గెలిచింది. కొడుకు ప్రాణాన్ని పణంగా పెట్టి ఆడుతున్న జూదం ఇది. పిఏ శర్మ పరుగు పరుగున ఐసీ వైపు వచ్చాడు. అతని ముఖం చెమటలతో తడిసిపోయింది. అమూల్య అతను చూసి కంగారు పడింది. ఏమై శర్మగారు? మేడం, ఘోరం జరిగింది. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఇప్పుడే కాల్ వచ్చింది. మనం పే చేయవలసిన అడ్వాన్సు 10 లక్షలు. చెక్ బౌన్స్ అయింది. ఏంటి? కంపెనీ అకౌంట్లో కోట్లు ఉన్నాయి కదా. చెక్ ఎందుకు బౌన్స్ అవుతుంది? గాయత్రీదేవి గారు, ఆవిడ బోర్డు మెంబర్స్ ద్వారా అకౌంట్స్ అన్నిటినీ ఫ్రీజ్ చేయించారు. విక్రమ్ సార్ సంతకం లేకుండా ఒక్క రూపాయి కూడా బయటకు రాదు. ఆయన కోమలో ఉన్నారు కాబట్టి
ఆయన బదులు వేరే వాళ్ళ సంతకం చేయాలంటే లీగల్ ప్రాసెస్కి టైం పడుతుంది. అమూల్యకి పరిస్థితి అర్థమైంది. ఇది ఆర్థిక దిగ్బంధం. శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సార్ని బతికించుకోవడానికి మన దగ్గర డబ్బు లేదు మేడం. హాస్పిటల్ వాళ్ళు రేపటిలోపు బిల్ కట్టకపోతే ట్రీట్మెంట్ ఆపేస్తామంటున్నారు. వెంటిలేటర్ తీసేస్తారేమోనని భయంగా ఉంది. అమూల్య ఒక క్షణం స్తంభించకపోయింది. తర్వాత ముఖంలో ఒక దృఢ నిశ్చయం కనిపించింది. వెంటిలేటర్ తీయడానికి వాళ్ళెవరు? విక్రమ్ నా బాధ్యత. డబ్బు గురించి మీరు వరి అవ్వకండి. అమూల్య తన పర్సులోంచి ఒక పేపర్ తీసింది. అది కృష్ణ ల్యాండ్స్ ట్రస్ట్ డీడ్. శర్మ గారు, ఈ ల్యాండ్ విలువ కొన్ని కోట్లు. దీన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకోండి, లేదా అమ్మేయండి. నాకు ఆస్తి అక్కర్లేదు. విక్రమ్ ప్రాణం కావాలి. శర్మ ఆశ్చర్యపోయాడు. మేడం, ఇది మీ నాన్నగారి చివరి ఆస్తి. విక్రమ్ సార్ మీకోసం గిఫ్ట్గా ఇచ్చారు. దీన్ని అమ్మేస్తారా? నాన్న ఆశయం పేదలకు సేవ చేయటం. ఇప్పుడు విక్రమ్ కంటే పెద్ద నిరుపేద ఎవరున్నారు? ఆయన ప్రాణం కంటే ఈ మట్టి ముఖ్యం కాదు. అర్జెంటుగా వెళ్ళండి. ఏ ఫైనాన్సియర్ దగ్గరైనా సరే తాకట్టు పెట్టి డబ్బు తీసుకురండి. శర్మ ఆమె పాదాలకు నమస్కరించాడు. మీ రుణం సార్ ఎప్పటికీ తీర్చుకోలేరు మేడం అని పత్రాలు తీసుకుని పరుగున వెళ్ళాడు. గాయత్రీదేవి వేసిన ప్లాన్ని అమూల్య తన త్యాగంతో తిప్పికొట్టింది. రాత్రి 10 గంటలు ఐసీయూ. బిల్లు సమస్య తీరిపోయింది. శర్మ ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేశాడు. అమూల్య విక్రమ్ పక్కన కూర్చుంది. విక్రమ్, మీ అమ్మగారు మిమ్మల్ని వదిలేస్తున్నారు. కానీ నేను వదులుకోను. నా సర్వస్వం పోయినా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను అని అతని జుట్టు నిమిరింది. గదిలో లైట్లు డిమ్గా ఉన్నాయి. అమూల్య చాలా అలసిపోయింది. ఆమె తల విక్రమ్ మంచం పక్కన పెట్టుకుని అతని చేతిని పట్టుకుని నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి, సమయం 2 గంటలు. విక్రమ్ వేళ్లలో చిన్న కదలిక. అమూల్య చేతిని ఎవరో సున్నితంగా నొక్కుతున్న అనుభూతి. ఆమె ఉలిక్కి పల్లేచింది. కళ అనుకుంది, కానీ విక్రమ్ చూపుడు వేలు కదులుతుంది. విక్రమ్! ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె లేచి అతని ముఖం వైపు చూసింది. విక్రమ్ కను రెప్పలు కదులుతున్నాయి. అతను కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. కమాన్ విక్రమ్, ఓపెన్ యువర్ ఐస్. అమూల్య ప్రోత్సహించింది. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా విక్రమ్ కళ్ళు తెరిచాడు. లైట్ వెలుతురికి కళ్ళు చిట్లించాయి. చూపు నిలకడగా లేదు. అటు ఇటు చూశాడు. చివరికి అతని చూపు అమూల్య మీద పడింది. ఆక్సిజన్ మాస్క్ వల్ల అతను మాట్లాడలేకపోతున్నాడు. అమూల్య ఆనందంతో ఏడ్చేసింది. ఆమె వెంటనే డాక్టర్ బటన్ నొక్కింది. కానీ డాక్టర్ వచ్చేలోపే ఆమె విక్రమ్ దగ్గరకు వంగింది. నేను అమూల్యని విక్రమ్, గుర్తుపట్టారా? మీరు సేఫ్గా ఉన్నారు అని చెప్పింది. విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను గుర్తించాడు. అతని పెదవులు మాస్క్ లోపల కదిలాయి. అమూల్య మాస్క్ని కొంచెం పక్కకు జరిపింది. చెవి దగ్గరగా పెట్టింది. ఆ అమూల్య! ఆ గొంతు చాలా బలహీనంగా, గరుగ్గా ఉంది. కానీ అది ఆమె పేరు. అవును విక్రమ్, నేనే. నన్ను వదిలి వెళ్ళకు. విక్రమ్ చాలా కష్టంగా ఆ మాటలు పలికాడు. అమూల్య అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. మీ నీడలా మీ వెంటే ఉంటాను. ఇది నా ప్రామిస్. డాక్టర్లు వచ్చారు. అమూల్యని పక్కు జరగమన్నారు. పరీక్షించారు. హీఈస్ బ్యాక్. కాన్షియస్నెస్ వచ్చింది. బ్రెయిన్ ఫంక్షనింగ్ నార్మల్గానే ఉంది. డాక్టర్ చక్రవర్తి ప్రకటించారు. అమూల్య ఆనందానికి అవధుల్లేవు. ఆమె అర్జున్కి, శర్మకి ఫోన్ చేసి చెప్పింది. మరుసటి రోజు ఉదయం విక్రమ్ని ఐసీయూ నుండి ప్రైవేట్ రూమ్కి షిఫ్ట్ చేశారు. అతని కండిషన్ మెరుగుపడింది, కానీ చాలా నీరసంగా ఉన్నాడు. మాట్లాడడం కష్టంగా ఉంది. అమూల్య అతనికి దగ్గరుండి సేవలు చేస్తుంది. స్పాంజ్ బాత్ ఇవ్వటం, మందులు వేయటం అన్నీ తనే. మధ్యాహ్నం విక్రమ్ కొంచెం కోలుకున్నాడు. అమూల్య సూప్ తెచ్చింది. తాగండి విక్రమ్ అని స్పూన్తో తాగించింది. విక్రమ్ ఆమెను చూస్తున్నాడు. ఆ చూపులో కృతజ్ఞత కంటే ప్రేమ ఎక్కువ ఉంది. అమూల్య, విక్రమ్ పిలిచాడు. చెప్పండి. మా అమ్మ, అతను అడిగాడు. అతనికి తెలుసు తన తల్లి ఏం చేసిందో. అమూల్య ముఖం సీరియస్గా మారింది. ఆవిడ వైజాగ్లోనే ఉన్నారు. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు, కానీ ఒప్పుకోలేదు. మీ పవర్ ఆఫ్ ఆర్డర్ని నన్ను కాపాడింది. విక్రమ్ కళ్ళు మూసుకున్నాడు. ఒక కన్నీటి చుక్క రాలింది. సారీ అమూల్య, నా వల్లే నీకు ఇన్ని కష్టాలు. మా అమ్మ నేను క్షమించలేను. ఆమె నా పాల్ట తల్లి కాదు, శత్రువు.
గతం గురించి వద్దు విక్రమ్, ఇప్పుడు మీరు కోలుకోవాలి, అదొక్కటే ముఖ్యం. శర్మ ఎక్కడా? విక్రమ్ అడిగాడు. శర్మ లోపలికి వచ్చాడు. సార్, కంపెనీ పరిస్థితి ఏంటి శర్మ? శర్మ తడబడ్డాడు. అది అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యాయి సార్. మేడం గారు, నాకు తెలుసు, మరి హాస్పిటల్ బిల్లు ఎలా కట్టారు? విక్రమ్ సందేహం. శర్మ అమూల్య వైపు చూశాడు. అమూల్య వద్దన్నట్లు సైగ చేసింది. కానీ శర్మ ఆగలేదు. అమూల్య మేడం తన నాన్నగారి ట్రస్ట్ ల్యాండ్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చారు సార్. మీకోసం తన సర్వస్వం దారపోశారు. విక్రమ్ షాక్ అయ్యాడు. అతను అమూల్య వైపు తిరిగాడు. అమూల్య, నిజమా? అమూల్య తలదించుకుంది. నాకు ఆస్తి కంటే మనిషి ముఖ్యం విక్రమ్. నాన్న కూడా అదే చేసేవారు. విక్రమ్ చేతులు వణికాయి. అతను అమూల్య చేతిని పట్టుకుని తన కళ్ళకద్దుకున్నాడు. నేను నీకు అన్యాయం చేశాను, కాను నాకు పునర్జన్మనిచ్చావు. ఈ రుణాన్ని నేనెలా తీర్చుకోగలను? రుణం కాదు విక్రమ్, ఇది బాధ. మన ఇద్దరం ఒకరినొకరం కాపాడుకోవాలి, అంతే. అదే సమయంలో గాయత్రీదేవి హోటల్ రూమ్. లాయర్ సుబ్బారావు వచ్చాడు. మేడం, విక్రమ్ సార్ సృహలోకి వచ్చారు. గాయత్రీదేవి చేతిలోని కాఫీ కప్పు కింద పడింది. వచ్చాడా? షట్. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? అమూల్య వాడికి నా గురించి ఏం చెప్పిందో? మేడం, ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. విక్రమ్ సార్ మీ మీద క్రిమినల్ కేసు పెడితే అటెంప్ట్ టు మర్డర్ కింద అరెస్ట్ అవుతారు. ఆ కిల్లర్ దొరికితే మన పని అయిపోయినట్లే. గాయత్రీదేవికి భయం వేసింది. ఓటం భయం. అవును, విక్రమ్ నన్ను వదలడు. ఆ అమూల్య వాడిని పూర్తిగా మార్చేసింది. మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం, అక్కడ లీగల్గా ఫైట్ చేద్దాం. కానీ మేడం, విక్రమ్ సార్ కోలుకున్నాక కంపెనీ మీద పట్టు సాధిస్తారు. అప్పుడు మీ పరిస్థితి? గాయత్రీదేవి ఆలోచించింది. విక్రమ్కి ఇప్పుడు అమూల్య వీక్నెస్. వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. కానీ ఆ అమూల్యకి ఒక గతం ఉంది. రిషి వాణ్ణి వాడాలి. విక్రమ్ మనసులో మళ్ళీ అనుమానం అనే విషయాన్ని నింపాలి. రిషిని రంగంలోకి దింపాలి. విక్రమ్ నిద్రపోతున్నాడు. అమూల్య బాల్కాన్లో నిలబడి సముద్రాన్ని చూసింది. ఆమె ఫోన్ మోగింది. కొత్త నెంబర్ లిఫ్ట్ చేసింది. హలో అమూల్య. ఆ గొంతు విని ఆమె ఉలిక్కిపడింది. రిషి. రిషి, నువ్వు అమెరికా వెళ్ళలేదా? వెళ్ళాలనుకున్నాను అమూల్య. ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాను, కానీ వార్తలు చూశాను. విక్రమ్కి కాల్పులు జరిగాయని, నువ్వు అక్కడే ఉన్నావని తెలిసింది. నా మనసు ఆగలేదు. అమూల్య, నువ్వు సేఫే కదా? నేను సేఫ్ రిషి. విక్రమ్ కోలుకున్నారు. ఓ గుడ్. అమూల్య, నేను నిన్ను కలవాలి, ఒక్కసారి, చివరిసారి. వద్దు రిషి, ఇప్పుడు పరిస్థితులు బాగులేవు. విక్రమ్కి తెలిస్తే? విక్రమ్కి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు వాడి బానిసవా? అమూల్య ప్లీజ్, మన స్నేహం మీద ఒట్టు. ఒక్కసారి బీచ్ రోడ్డుకి రా, మాట్లాడి వెళ్ళిపోతాను. రిషి గొంతులోని ఆవేదన అమూల్యను కరిగించింది. చిన్ననాటి స్నేహితుడు ఒక్కసారి మాట్లాడి పంపించేస్తే పీడ విరగడవుతుందనుకుంది. సరే, అరగంటలో వస్తాను, కానీ ఎక్కువసేపు ఉండను అంది. అమూల్య రూమ్లోకి వచ్చి చూసింది. విక్రమ్ గాఢ నిద్రలో ఉన్నాడు. నర్సుకు చెప్పి కొంచెంసేపు బయటకు వెళ్తున్నాను, అర్జెంట్ అని చెప్పి బయలుదేరింది. ఆమెకు తెలియదు రిషి వెనుక గాయత్రీదేవి హస్తం ఉందని. రిషిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి పిలిపించిందని. అమూల్య రిషిని కలవడానికి వెళ్ళిన ఫొటోస్ తీసి విక్రమ్కి పంపాలన్నది ఆమె ప్లాను. కొడుకు హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే ఆ పిల్ల మాజీ ప్రియుడితో షికార్లు చేస్తుంది ఆయన నింద వెయ్యాలని ఆమె స్కెచ్. అమూల్య హాస్పిటల్ నుండి బయటకు వచ్చింది. ఆటో ఎక్కి బీచ్ రోడ్డుకి వెళ్ళింది. అక్కడ రిషి నిలబడి ఉన్నాడు. దూరంగా ఒక కెమెరా క్లిక్ అనిపించింది. అమూల్య రిషిని కలిసింది. రిషి ఆమెను చూడగానే హత్తుకోబోయాడు. అమూల్య వెనక్కి తగ్గింది. రిషి, దూరం ఉండు. అమూల్య, విక్రమ్ కోసం నన్ను దూరం పెడుతున్నావా? వాణ్ణికు అంత ముఖ్యమా? అవును రిషి, అతను నా భర్త కాకపోయినా అంతకంటే ఎక్కువ. నా కోసం ప్రాణాలిచ్చిన వాడు. ఇప్పుడు అతన్ని బాధ పెట్టే పని నేను చెయ్యను. నువ్వు వెళ్ళిపో రిషి, నీ లైఫ్ నువ్వు చూసుకో. రిషికి కోపం వచ్చింది. అమూల్య, నువ్వు మారుతావని వచ్చాను, కానీ నువ్వు పూర్తిగా వాడి మనిషి అయిపోయావు. సరే, అనుభవించు అని ఆవేశంగా వెళ్ళిపోయాడు. ఈ గొడవ, రిషి హత్తుకోబోవడం, అమూల్య వెనక్కి తగ్గడం, ఇవన్నీ ఫోటోలో పడ్డాయి. కానీ యాంగిల్ మార్చి తీసిన ఫోటోల్లో వాళ్ళు హత్తుకున్నట్లే కనిపిస్తుంది.
గాయత్రీదేవికి ఆ ఫోటోలు అందాయి. ఆహా, అద్భుతం! రేపు ఉదయం విక్రమ్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఈ ఫోటోలు చూస్తాడు. అప్పుడు వాడి గుండె మళ్ళీ పగులుతుంది అని వికటహాసం చేసింది. కిటికీ కటన్ల సందులోంచి లేత ఎండ గదిలోకి వస్తుంది. విక్రమ్ మంచం మీద పడుకుని ఉన్నాడు. అతని ముఖంలో ఇప్పుడు కొంచెం జీవం కనిపిస్తుంది. రక్తం ఎక్కించడం వల్ల, మందుల వల్ల కోలుకున్నాడు. అమూల్య పక్కనే స్టూల్ మీద కూర్చుని యాపిల్ ముక్కలు కోస్తుంది. విక్రమ్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ లైట్గా ఉంటుంది. డాక్టర్ ఇడ్లీ తినమన్నారు అని చెప్పింది. విక్రమ్ ఆమె వైపే చూస్తున్నాడు. అతని కళ్ళల్లో ఆరాధన ఉంది. నువ్వేం పెట్టినా తింటాను అమూల్య. నువ్వు పక్కన ఉంటే విషం కూడా అమృతంలా ఉంటుంది అన్నాడు చిరునవ్వుతో. అమూల్య ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అమ్మో, కవిత్వం కూడా వచ్చేస్తుందా? బుల్లెట్ గుండెకు తగిలితే ఎఫెక్ట్ మెదడుకు తగిలినట్లుంది అని చమత్కరించింది. ఆ గదిలోని వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు, కన్నీళ్లు మర్చిపోయి ఒక కొత్త జీవితాన్ని కలగంటున్నారు. అమూల్య విక్రమ్ పిలిచాడు. చెప్పండి, నిన్న సాయంత్రం నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళావు కదా, ఎక్కడికి? ఏదైనా మెడిసిన్ కోసమా? విక్రమ్ క్యాజువల్గా అడిగాడు. అమూల్య చేతిలో కత్తి ఆగిపోయింది. నిజం చెప్పాలా? రిషిని కలవడానికి వెళ్ళాను అని చెప్తే విక్రమ్ ఫీల్ అవుతాడేమో. ఇప్పుడే కోలుకుంటున్నాడు, మళ్ళీ ఆ స్ట్రెస్ ఎందుకు? అయినా రిషితో బంధం తెంచుకున్నాను కదా, ఇక ఆ విషయం అనవసరం. అవును విక్రమ్, కొన్ని మెడిసిన్స్ బయట స్టాక్ లేకపోతే వేరే చోటికి వెళ్ళాను అంతే అని చిన్న అబద్ధం చెప్పింది. విక్రమ్ నమ్మాడు. ఆమె తన కోసం ఎంత కష్టపడుతుందో అతనికి తెలుసు. సారీ అమూల్య, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. తినండి అని ఇడ్లీ ముక్క నోట్లో పెట్టింది. సరిగ్గా అప్పుడే డోర్ నాక్ చేసిన శబ్దం. ఒక వార్డ్ బాయ్ వచ్చాడు. చేతిలో ఒక పెద్ద బ్రౌన్ ఎన్వలప్ ఉంది. కొరియర్ వచ్చింది, అర్జెంట్ అట. విక్రమ్ అమూల్య వైపు చూశాడు. నా కొరియరా? ఆఫీస్ నుండా? శర్మ పంపాడేమో చూడు. అమూల్య ఆ కవర్ తీసుకుంది. దానిమీద పర్సనల్ అండ్ కాన్ఫిడెన్షియల్ టు విక్రమాదిత్య అని రాసి ఉంది. పంపిన వారి పేరు లేదు, పర్సనల్ అని ఉంది. విక్రమ్, నేను ఓపెన్ చేయను అని అమూల్య ఆ కవర్ని విక్రమ్ చేతికి ఇచ్చింది. నీకు నాకు పర్సనల్ ఏముంది, ఓపెన్ చేయి అన్నాడు విక్రమ్. వద్దులే, మీరు చూడండి, నేను కాఫీ తీసుకువస్తాను అని అమూల్య రూమ్లోంచి బయటకు వెళ్ళింది. అదే ఆమె చేసిన పెద్ద తప్పు. విక్రమ్ ఆ కవర్ని తీసుకున్నాడు. ఎవరు పంపి ఉంటారు అనుకుంటూ కవర్ చించాడు. లోపల కొన్ని ఫోటోలు, ఒక లెటర్ ఉన్నాయి. విక్రమ్ ఫోటోలను బయటకు తీశాడు. మొదటి ఫోటో చూడగానే అతని గుండె లయ తప్పింది. అది నిన్న సాయంత్రం భీమిలి బీచ్ రోడ్డు. అమూల్య, రిషి ఆమెను హత్తుకోవడానికి దగ్గరగా ఉన్నాడు. కెమెరా యాంగిల్ వల్ల వాళ్ళు గాఢంగా కౌలించుకున్నట్లు ఉంది. రెండో ఫోటో అమూల్య రిషి కళ్ళలోకి చూస్తుంది. మూడో ఫోటో రిషి అమ్మ చేతిని పట్టుకుని ఉన్నాడు. విక్రమ్ చేతులు వణకటం మొదలైంది. ఇది నిన్న సాయంత్రం నేను హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే తను రిషితో షికార్లు చేస్తుందా? మెడిసిన్ కోసం వెళ్ళాను అని అబద్ధం చెప్పింది ఎందుకు? అతను ఆ లెటర్ తీశాడు. అది టైప్ చేసి ఉంది. డియర్ విక్రమ్, నువ్వు ప్రేమ గుడ్డిలో ఉన్నావు. అమూల్య నిన్ను కేవలం ఒక ఏటీఎంలో వాడుకుంటుంది. నీ ఆస్తి కోసమే నీ పక్కన నాటకం ఆడుతుంది. నిన్న నువ్వు కోమాలో ఉన్నప్పుడు ఆమె తన పాత ప్రియుడు రిషితో కలిసి ఎంజాయ్ చేసింది. కావాలంటే టైం స్టాంప్ చూడండి. ఆమె నీకు నిజం చెప్పిందా, అబద్ధం చెప్పిందా? ఆలోచించు. నీ శ్రేయోభిలాషి. విక్రమ్కి శ్వాస ఆడడం లేదు. మానిటర్లో హార్ట్ రేట్ పెరిగిపోతుంది. బీప్ బీప్ బీప్. మోసం, మళ్ళీ మోసం. అతని మెదడు మొద్దుబారిపోయింది. ఇంతకాలం తను నమ్మింది అబద్ధమా? ఆమె చూపించిన ప్రేమ, ఆ ఆందోళన అంతా ఆస్తి కోసమా? కాదు, అమూల్యాలు చేయదు. ఆమె నా ప్రాణం కాపాడింది అని ఒక మనసు చెప్తుంది. కానీ అబద్ధం ఎందుకు చెప్పింది? రిషిని కలవలేదని ఎందుకు చెప్పింది అని మరో మనసు ప్రశ్నిస్తుంది. ఆ అనుమానం అనే బీజం విషవృక్షంలా మారింది. అతని కళ్ళ ముందు అమూల్య ప్రేమ నటనలా అనిపించడం మొదలైంది. అతని గాయం నొప్పి కంటే ఈ గుండె నొప్పి భరించలేనంతగా ఉంది. 10 నిమిషాల తర్వాత అమూల్య కాఫీ తీసుకుని ఉత్సాహంగా రూమ్లోకి వచ్చింది. విక్రమ్, కాఫీ తెచ్చాను. ఈరోజు ఆ మాట ఆగిపోయింది. విక్రమ్ మంచం మీద కూర్చుని ఉన్నాడు.
అతని ముఖం ఎర్రగా కందిపోయింది. కళ్ళల్లో నిప్పులు ఉన్నాయి. చేతులు ఆ ఫోటోలు నలిగిపోయి ఉన్నాయి. విక్రమ్, ఏమైంది? బీప్ పెరిగిందా? అమూల్య కంగారుగా దగ్గరికి వచ్చింది. ఆగు! విక్రమ్ అరిచాడు. ఆ అరుపుకి అమూల్య చేతిలోని కాఫీ కప్పు కింద పడి పగిలిపోయింది. విక్రమ్, దగ్గరికి రాకు! విక్రమ్ ఆ ఫోటోలను ఆ ముఖం మీద విసిరేశాడు. అవి గాల్లో ఎగిరి కింద పడ్డాయి. అమూల్య కింద చూసింది. ఆమె రిసి బీచ్ రోడ్లో. ఆమె గుండె ఆగిపోయినట్లయింది. విక్రమ్, ఇది ఏంటిది? చెప్పు అమూల్య, ఏంటిది? విక్రమ్ గొంతులో ఆవేదన, ఆగ్రహం కలిసిపోయాయి. నిన్న సాయంత్రం మందుల కోసం వెళ్తానన్నావు కదా, ఇదేనా మెడిసిన్? నీ పాత ప్రియుడు కౌగిలింతేనా నీకు మందు? అమూల్య షాక్లో ఉంది. కాదు విక్రమ్, మీరు అపార్థం చేసుకున్నారు. రిషి నన్ను కలవాలని ఫోర్స్ చేశాడు. కేవలం పంపించడానికి వెళ్ళాను. మేము హత్తుకోలేదు. ఈ ఫోటో యాంగిల్ తప్పు. షటప్, అబద్ధాలు చెప్పకు. విక్రమ్ ఆ మాట వినడానికి సిద్ధంగా లేడు. నువ్వు నిజాయితీగా ఉంటే నాకు చెప్పి వెళ్ళేదానివి. దాచావంటేనే అందులో ఏదో తప్పు ఉందన్నమాట. నేనిక్కడ ప్రాణంతో పోరాడుతూ ఉంటే నువ్వు అక్కడ రొమాన్స్ చేస్తున్నావా? విక్రమ్, ప్లీజ్ నా మాట నమ్మండి. అమూల్య ఏడుస్తూ మంచం దగ్గరకు వచ్చింది. నమ్మాలా? ఇంకెంత నమ్మాలి? నా తల్లిని వదిలేశాను నీకోసం. నా ప్రాణం అడ్డు పెట్టాను. అయినా నీకు ఆ రిషిగాడి కావాలి కదా. సరే వెళ్ళు, వాడి దగ్గరికి వెళ్ళు. కానీ నా దగ్గర నాటకాలెందుకు? విక్రమ్ ఆవేశంతో ఊగిపోతున్నాడు. అతని ఛాతి మీద ఉన్న కుట్లు విడిపోతున్నాయేమో అన్నంత నొప్పి వస్తుంది. నువ్వు నా ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నావని ఆ లెటర్లో ఉంది, నిజమేనా? అమూల్య మాటకి నిర్ఘాంతపోయింది. ఆస్తి కోసమా? విక్రమ్, మీ ప్రాణం కాపాడడానికి నా నాన్న ఆస్తిని అమ్మేశాను. నా ట్రస్ట్ ల్యాండ్ని తాకట్టు పెట్టాను. అది మీకు ఆస్తిలా కనిపిస్తుందా? విక్రమ్ నవ్వాడు. వికారమైన నవ్వు. అమ్మేశావా లేక ఆ డబ్బుతో రిస్తో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేశావా? ఆ డబ్బు హాస్పిటల్ కట్టావా లేక వాడి జోబులో పెట్టావా నాకు తెలియాలి. అమూల్యకి చెంపదెబ్బ కొట్టినట్టు అనిపించింది. తను సర్వస్వం త్యాగం చేస్తే ఇతను దాన్ని కూడా శంకిస్తున్నాడా? విక్రమ్, మీ నోటి నుండి ఈ మాటలు వస్తాయని నేను ఊహించలేదు. నా ప్రేమను, నా త్యాగాన్ని ఇంత చులకన చేస్తారా? ఆమె కళ్ళల్లో నీళ్ళు ఆగిపోయాయి. ఇప్పుడు అక్కడ ఆత్మాభిమానం నిలబడింది. నాకు ఆస్తి అక్కర్లేదు, మీ డబ్బు అక్కర్లేదు. కానీ ఒక మనిషిగా నా క్యారెక్టర్ని శంకిస్తే నేను భరించలేను. క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడక అమూల్య. సాక్ష్యాలు కళ్ళ ముందు ఉన్నాయి. గెట్ అవుట్. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. విక్రమ్ అరిచాడు. అతని హార్ట్ మానిటర్ అలారం మొగడం మొదలైంది. బీప్ బీప్ బీప్. విక్రమ్ ఛాతి పట్టుకుని విలవిల్లాడాడు. నొప్పి తీవ్రమైంది. అమూల్య భయపడింది. విక్రమ్, డాక్టర్! ఆమె డాక్టర్ని పిలవడానికి పరిగెత్తింది. డాక్టర్లు వచ్చారు. ఏమైంది? పేషెంట్ని ఎందుకు స్ట్రెస్ చేశారు? డాక్టర్ అమూల్యని కోపంగా అడిగారు. ప్లీజ్ ఆయనకు చూడండి. అమూల్య ఏడుస్తుంది. డాక్టర్లు విక్రమ్కి ఇంజెక్షన్ ఇచ్చారు. విక్రమ్ అమూల్య వైపు వేలు చూపించి ఆమెను బయటకు పంపండి అని చెప్పి స్పృహ కోల్పోయాడు. ఆ మాటలు అమూల్య గుండెల్లో బాకులు దిగాయి. నర్సు వచ్చి, మేడం ప్లీజ్ బయటకు వెళ్ళండి. పేషెంట్కి మీరు ఉంటే బీపీ పెరుగుతుంది అని బలవంతంగా బయటకు పంపించింది. అమూల్య బయట గోడ కానుకొని నిలబడింది. లోపల విక్రమ్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఎందుకు దేవుడా, అంతా బాగుందనుకున్నప్పుడేం ఎందుకు ఇలా చేశావు? ఆ ఫోటోలు ఎవరు తీశారు? గాయత్రీదేవి పనేనా? అవును, ఆవిడ తప్ప ఇంకెవరు చేస్తారు? సరిగ్గా అప్పుడే గాయత్రీదేవి ఎంట్రీ ఇచ్చింది. ఆ ముఖంలో విజయోత్సవం. అమూల్య దగ్గరకు వచ్చి నిలబడింది. ఏమైంది అమూల్య? మొహం వాడిపోయింది. విక్రమ్ గెంటేశాడా. అమూల్య తల ఎత్తి ఆమెను చూసింది. ఇదంతా మీ కుట్ర అని నాకు తెలుసు. ఆ ఫోటోలు మీరే తీయించారు. గాయత్రీదేవి నవ్వింది. అవును నేనే. సో వాట్? నిరూపించగలవా? నా కొడుకిప్పుడు నిన్ను నమ్మడు. వాడు నా రక్తం. వాడికి అనుమానం ఎక్కువ. ఆ అనుమానాన్ని నిన్ను ఆయుధంగా మార్చాను. అమూల్య, నీ త్యాగాలు, నీ ప్రేమలు ఇక్కడ పనిచేయవు. విక్రమ్ నా వాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే సెక్యూరిటీని పిలిచి గెంటిస్తాను. అమూల్య కన్నీళ్ళు తుడుచుకుంది. మీరు గెలిచారు మేడం. తల్లి ప్రేమ కంటే కుట్ర గెలిచింది. కానీ గుర్తించుకోండి, నిజం ఎప్పుడు దాగి ఉండదు. విక్రమ్కి ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది.
అప్పుడు ఆయన మిమ్మల్ని అసహించుకుంటారు. ఆ రోజు కోసం నేను ఎదురు చూడను. ఎందుకంటే నన్ను అనుమానించిన మనిషి పక్కన నేను ఉండలేను. అమూల్య ఐసీ డోర్ వైపు ఒక్కసారి చూసింది. గుడ్ బై విక్రమ్. ప్రాణం కాపాడాను, కానీ మనసుని గెలవలేకపోయాను. మీరు బతకాలి, సంతోషంగా ఉండాలి. నేను వెళ్తున్నాను అని మనసులో చెప్పుకొని ఆ హాస్పిటల్ నుండి విక్రమ్ జీవితం నుండి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత హైదరాబాద్. విక్రమ్ని ఎయిర్ అంబులెన్స్లో హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. గాయత్రీదేవి మళ్ళీ అధికారాన్ని చేతిలోకి తీసుకుంది. విక్రమ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మౌనంగా ఉంటున్నాడు. అతని మనసులో అమూల్య గురించిన ఆలోచనలు తొలిచేస్తున్నాయి. నిజంగానే మోసం చేసిందా, లేక నేను తొందరపడ్డానా? కానీ ఆ ఫోటోలు కళ్ళ ముందు కదులుతున్నాయి. పిఏ శర్మ విక్రమ్ దగ్గరకు వచ్చాడు. సా చెప్పు శర్మ, అమూల్య మేడం గురించి ఒక విషయం తెలిసింది. ఆమె పేరెత్తకు. విక్రమ్ కోపంగా అన్నాడు. కానీ సార్, ఇది వినాలి. అమూల్య మేడం వైజాగ్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. రిషి గారు కూడా అమెరికా వెళ్ళిపోయారు. కానీ ఏంటి? ఆమె మీ హాస్పిటల్ బిల్లు కట్టడానికి తాకట్టు పెట్టిన ల్యాండ్ పేపర్స్ ఆ ఫైనాన్సియర్ దగ్గరే ఉన్నాయి. ఆమె డబ్బు తీసుకోలేదు సార్. ఆ డబ్బు నేరుగా హాస్పిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఇదిగోండి బ్యాంక్ స్టేట్మెంట్. విక్రమ్ ఆ స్టేట్మెంట్ తీసుకున్నాడు. అందులో క్లియర్గా ఉంది, అమూల్య అకౌంట్కి ₹1 వెళ్ళలేదు. మొత్తం 10 లక్షలు మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళింది. విక్రమ్ చేతులు వణికాయి. అంటే ఆ లెటర్లో రాసింది అబద్ధమా? ఆమె నా ఆస్తిని తన కోసం వాడుకోలేదా? ఇంకో విషయం సార్, ఆ రోజు బీచ్ రోడ్లో సీసీటీవీ ఫుటేజ్ని మా టీం సంపాదించింది. శర్మ తన ట్యాబ్లో వీడియో ప్లే చేశాడు. అందులో రిషి అమూల్యని హత్తుకోబోతున్నాడు. కానీ అమూల్య అతని బలంగా వెనక్కి నెట్టింది. ఆమె కోపంగా మాట్లాడుతుంది. రిషి వెళ్ళిపోతున్నాడు. ఆ ఫోటోలో కనిపించినట్టు వాళ్ళు కౌగులించుకోలేదు. అది కెమెరా ట్రిక్. విక్రమ్ ఆ వీడియో చూసి కుప్పగొలిపాడు. దేవుడా, నేనేం చేశాను? ఒక పవిత్రమైన ప్రేమను శంకించాను. గాయత్రీదేవి ఆయన నాటకంలో మళ్ళీ పావునయ్యాను. అమూల్య సారీ అతను గట్టిగా ఏడ్చాడు. ఈసారి పశ్చాత్తాపం కాదు, ఆత్మహత్య చేసుకునేంత బాధ. శర్మ, ఆమెను వెతకండి, ఎక్కడుందో పట్టుకోండి. నేను ఆమె కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. సార్, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్. ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. వైజాగ్లో లేదు, హైదరాబాద్లో లేదు. విక్రమ్కి పిచ్చెక్కినంత పనైంది. ఆమెను వెతికి పట్టుకోకపోతే నేను బతకను. వెతకండి. ఎక్కడ దూరంగా ఒక పల్లెటూరు. కర్నూలు జిల్లా పచ్చని పొలాల మధ్య ఒక చిన్న గ్రామం. అక్కడ ఒక ప్రభుత్వ పాఠశాల. ఒక టీచర్ పిల్లలకు పాఠం చెప్తుంది. ఆమె వేసుకున్న సాదాసీదా కాటన్ చీర, ముఖంలో గాంభీర్యం, కళ్ళలో దాచుకున్న విషాదం. ఆమె అమూల్య. ఆమె తన పేరుని అంజలిగా మార్చుకుంది. హైదరాబాదు, వైజాగ్లలోని జ్ఞాపకాలను, అవమానాన్ని వదిలేసి ఎవరు గుర్తుపట్టని ఈ మారుమూల గ్రామానికి వచ్చేసింది. ఇక్కడ ఆమె ఒక అనాథాశ్రమంలో ఉంటుంది. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తుంది. సాయంత్రం బడి వదిలాక ఆమె ఒక వేప చెట్టు కింద కూర్చుంది. చేతిలో విక్రమ్ ఇచ్చిన ట్రస్ట్ డీడ్ జిరాక్స్ కాపీ ఉంది. విక్రమ్, మీరు నన్ను ద్వేషించవచ్చు, కానీ నా ప్రేమ నిజం. మీరు ఆరోగ్యంగా ఉండాలి, అంతే చాలు అని కన్నీళ్లు పెట్టుకుంది. అంతలో ఒక చిన్న పిల్లాడు పరుగున వచ్చాడు. అంజలి టీచర్, మన ఊరికి ఎవరు పెద్ద ఆయన వచ్చారు. కారులో వచ్చారు. అందరికీ బట్టలు పంచుతున్నారు. రండి చూద్దాం. అమూల్య నవ్వింది. నాకు వద్దులేరా బాబు, నువ్వు వెళ్ళు. రండి టీచర్, ఆయన చాలా మంచివాడట. అమూల్య ఇష్టంగానే లేచి వెళ్ళింది. ఊరు రచ్చబండ దగ్గర జనం గుమిగుడారు. ఒక నల్లటి కారు ఉంది. అందులోంచి ఒక వ్యక్తి దిగాడు. అతను విక్రమ్ కాదు, రిషి కాదు. అతను 60 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి. తెల్లటి గడ్డం, ఖద్దరు బట్టలు, చూడ్డానికి ఒక జ్ఞానిలా లేదా పెద్ద వ్యాపారవేత్తలా ఉన్నారు. ఆయన ధర్మారావు. ఆయన చూపులు జనాల మధ్య నిలబడిన అమూల్య మీద పడ్డాయి. ఆయన కళ్ళల్లో ఒక మెరుపు, ఆశ్చర్యం. ఆయన ఆమె దగ్గరకు నడిచి వచ్చారు. అమ్మాయి, నీ పేరేంటి? అమూల్య తడబడింది. అంజలి. ధర్మారావు గారు చిన్నగా నవ్వారు. కళ్ళు అబద్ధం చెప్పవు తల్లి. నీ కళ్ళల్లో ఉన్నది అంజలి కాదు, ఒక పెద్ద యుద్ధం చేసి అలసిపోయిన యోధురాలు కనిపిస్తుంది. ఈ ధర్మారావు ఎవరు? అమూల్యని ఆయన ఎందుకు గమనించారు?
విక్రమ్ అమూల్య ఆచూ కనుక్కుంటాడా? గాయత్రీదేవి పతనం ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.